తర్వాత ఆ స్థానిక దైవజనుడు 65 సంవత్సరాల వయసు కలిగిన తల్లిని తీసుకొచ్చాడు. అయ్యా, మా సంఘం ఈరోజు ఇంత ఆశీర్వదించబడిందంటే ఇదిగో ఈ తల్లినయ్యా కారణం. దేవుని కృప, దేవుని అనాది సంకల్పం, దానితో పాటు ఈ తల్లి త్యాగం. ఏంటయ్యా ఈ తల్లి త్యాగం? ఆయన కళ్ళెంబటి నీళ్లు పెట్టుకొని, సేవకుడిగా నాకు లేని సమర్పణ, సేవకురాలిగా నా భార్యకు లేని సమర్పణ ఈ విశ్వాసికి దేవుడిచ్చాడయ్యా. ఇప్పుడు మందిరానికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో మందిరపు గేటు దాటి బయటికి వెళ్ళలేదయ్యా. మీరు ఏమనుకోనంటే చెప్తా. 3 రోజులు బట్టి మన దగ్గర సువార్త కోటాలు జరిగినాయి కదా, చివరికి సువార్త కోటాలకు కూడా రాలా. ఆమె సమర్పణ ఏంటంటే, నేను బ్రతికిన కాలం అంతా మందిరంలో బ్రతకాలి, మందిరంలో బ్రతకాలి, మందిరపు గడప దాటి నేను బయటికి వెళ్ళకూడదు. ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని, ఈవిడ దేవుని మందిరానికి తను ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత వాళ్ళ కొడుకు వివాహం జరిగింది. ఆ వివాహం మందిరంలో జరిగింది. ఈ తల్లి సమర్పణ ఏంటంటే, కొడుకు వివాహం వివాహం అయిన తర్వాత ఒక్కరోజు కొడుకింటికి వెళ్దామని కొడుకింటికి వెళ్ళలేదయ్యా. ఆ తల్లి ఒకటే మాట చెప్పింది, నేను చనిపోయిన తర్వాత నా శవమే మందిరపు గేటు దాటి బయటికి వెళ్ళాలి, కానీ ఇంకెక్కడికి నేను వెళ్ళనని రేయింబవళ్ళు ప్రార్థన చేస్తుందయ్యా. రేయింబవళ్ళు కన్నీళ్లు కారుస్తుందయ్యా. 50 మందితో ప్రారంభించబడిన మా పరిచర్య ఈ తల్లి అడుగుపెట్టిన తర్వాత 50 మంది ఉన్న సంఘం ఈరోజు 500 మందిగా మార్చబడ్డారయ్యా. మా సంఘానికి బిడ్డ ఉప్పు ఎప్పుడు పండుకుంటుందో, ఎప్పుడు లేస్తుందో మాకు అర్థం కాదయ్యా. రేయింబవళ్ళు ఉపవాసము చేత, ప్రార్థనల చేత దేవునికి సేవ చేస్తూ ఉందట.